ఇప్పుడు నేనున్నాను కొంపల్లి బొల్లారంలోని ఇండిస్ మైరా విల్లాస్ దగ్గర. నార్త్ కారిడార్ లో 235 స్క్వేర్ యార్డ్స్ ఉన్న విల్లా కేవలం 3.6 crores మాత్రమే. ఫుల్ డీటెయిల్స్ కనుక్కుందాం పదండి. నాతో పాటు ఉన్నారు ఇండిస్ CEO ప్రకాష్ యాదవ్ గారు. ప్రకాష్ యాదవ్ గారు నమస్తే అండి. నమస్తే అండి. ఇప్పుడు మైరా విల్లాస్ హైలైట్స్ గురించి చెప్తారా ముందుగా? ఇది 8.5 acres లో చేస్తున్న ప్రాజెక్ట్ అండి. 94 విల్లాస్ ఉన్నాయి. 235 స్క్వేర్ యార్డ్స్, 3,500 స్క్వేర్ ఫీట్ వచ్చి బిల్టప్ అనమాట. ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్ విల్లాస్. 12,000 స్క్వేర్ ఫీట్ క్లబ్ హౌస్ కూడా ఉంది ఇక్కడ. ఐ మీన్ అమ్యూనిటీస్ లైక్ బ్యాంక్వెట్ హాల్, దెన్ బ్యాడ్మింటన్ కోర్ట్, స్విమ్మింగ్ పూల్. ఈ ప్రాజెక్ట్ని ఆనుకొని ఒక 200 acres మిలిటరీ గ్రీనరీ ఉందన్నమాట. ఇది ఎడ్యుకేషనల్ హబ్. ఇక్కడ ఒక 15 to 20 స్కూల్స్, ఒక 5 kilometer రేడియస్లో మంచి స్కూల్స్ ఉన్నాయి. అన్ని రకాల స్కూల్స్ ఉన్నాయి. ఒక 15-16 ఇంజనీరింగ్ కాలేజ్ ఉన్నాయి, మెడికల్ కాలేజ్ కూడా ఉన్నాయి. 100 bed హాస్పిటల్స్ ఒక half a dozen within 5 kilometers. నిజామాబాద్ హైవే 3 kilometers రైట్ సైడ్ కి, కరీంనగర్ హైవే ఓన్లీ 1.5 to 2 kilometers లెఫ్ట్ సైడ్. ఔటర్ రింగ్ రోడ్ కి సుమారుగా 10 kilometers లోపలే ఉన్నాం. ఒకసారి విల్లా చూస్తూ మాట్లాడుకుందామా? రైట్. మోడల్ విల్లా లోపలికి అయితే మనం వెళ్తున్నాం. ఇప్పుడు మీకు 3.6 crores లోనే ఇలాంటి స్పేస్. ఇప్పుడు చూడండి, ఇది లివింగ్ రూమ్ లో ఉన్నాం. ఎంటర్ అయ్యాం. వెనకాల ప్యాషో ఉంది, అంటే అక్కడ కూర్చోవచ్చు మనం ఈవినింగ్ టైం. ఒకటి బ్యూటిఫుల్ కిచెన్, ఒక బెడ్రూమ్ కింద ఉంది. అంటే పేరెంట్స్ కానీ గెస్ట్ కానీ వాళ్ళకు మంచిగా పనిచేస్తుంది. తర్వాత మీరు చూసారు ఇక్కడ ఈ స్టేర్స్ మధ్యలో కూడా ఒక వెల్ ఇచ్చాము. మీరు రేపు లిఫ్ట్ పెట్టుకోవడానికి అనువుగా ఉంటుంది అన్నమాట. సో ఎక్కడ కూడా మేము కాంప్రమైజ్ చేయకుండా మంచి క్వాలిటీ ఇస్తాం. ఇది మా ఫస్ట్ విల్లా ప్రాజెక్ట్ కాబట్టి జాగ్రత్తగా డిజైన్ స్టేజ్లోనే ప్రతిదీ కూడా అవన్నీ మనసులో పెట్టుకుని చాలా పర్సనల్ సూపర్విజన్. ఇది హ్యూజ్ లివింగ్ స్పేస్ అండి. మనము ఒకసారి మాస్టర్ బెడ్రూమ్ చూద్దాము. ఈ డిజైన్ స్టేజ్ లోనే ఈ మాస్టర్ బెడ్రూమ్ ని ఒక యూఎస్పీ కింద పొజిషన్ చేద్దామని స్పెషల్ గా డిజైన్ చేశాను. ఇది హ్యూజ్ సైజ్. ఇది చూస్తే మీరు ప్రతి బెడ్రూమ్ కి అటాచ్డ్ వాష్రూమ్ డెఫినెట్ గా ఉంటుంది. ఇక్కడ బాల్కనీ ఉంది. బాల్కనీ కూడా ఈవినింగ్ టైం, మార్నింగ్ టైం అలా కూర్చొని కాఫీ టీ తాగుతూ. ఇందులోంచి చూస్తే అది ఇంతకుముందు చెప్పిన మిలిటరీ 200 acres ఆఫ్ ఫార్మ్ ఫారెస్ట్ ఏరియా కనబడుతుంది. అయితే ఇప్పుడు మనం చిల్డ్రన్స్ బెడ్రూమ్ కి వచ్చామండి. ఇది కూడా చాలా స్పేషియస్ గా ఉంది. చిల్డ్రన్ బెడ్రూమ్ కి అటాచ్ బాల్కనీ లేదు, కానీ ఇక్కడ విశాలమైన బాల్కనీ ఉంది. మనం లివింగ్ రూమ్ మనం వెళ్ళొచ్చు. అంటే మీరు ఎలాంటి ఎమ్యూనిటీస్ కల్పిస్తున్నారు ఈ ప్రాజెక్ట్ లో? క్లబ్ హౌస్ ఒక అరౌండ్ 12,000 స్క్వేర్ ఫీట్ క్లబ్ హౌస్ ఉంది. దెన్ ఏసీ జిమ్నాషియం ఉంది. ఒక బ్యాడ్మింటన్ కోర్ట్, ఇండోర్ బ్యాడ్మింటన్ కోర్ట్ ఉంది. అలాగే ఒక స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది. సో ఈ సైజ్ ఆఫ్ ప్రాజెక్ట్ కి రీజనబుల్లీ అన్ని అమ్యూనిటీస్ ఉన్నాయి. ఓపెన్ అమ్యూనిటీస్ కూడా ఉన్నాయి, లైక్ టెన్నిస్ కోర్ట్. అండ్ ఇక్కడ చూడండి, ఇది మంచి బాల్కనీ కూడా ఉంది. లివింగ్ స్పేస్ నుంచి హ్యూజ్ బాల్కనీ. మనం ఇప్పుడు సెకండ్ ఫ్లోర్ కి వెళ్దాం. అయితే సెకండ్ ఫ్లోర్ కి వస్తే ఇది మీరు చూసి ఆశ్చర్యపోతూ, ఇంత స్పేషియస్ గా ఉంది ఏంటా ఇది? అది యాక్చువల్ గా ఏంటంటే, ఇది మనము ఈ ఏరియా ఒక బెడ్రూమ్ అనుకున్నాము. అండ్ ఇది హోమ్ థియేటర్ అండ్ బార్ వాట్ ఎవర్. సో తర్వాత మనం కన్స్ట్రక్షన్ మొదలెట్టాక కస్టమర్ ఫీడ్బ్యాక్ కూడా ఏమొచ్చిందంటే, ఈరోజు ఒక్కొక్కరికి ఒకలాంటి అవసరం ఉందన్నమాట. సో దీన్ని ఇలానే వదిలేసాము. మీరు ఏదంటే దాని కింద ఇది కన్వర్ట్ చేసుకోవచ్చు. అలానే మనం ఇక్కడికి వెళ్తే కనుక ఇది ఓపెన్ టెర్రస్ ఉంది, హ్యూజ్ ఓపెన్ టెర్రస్. అంటే మనకి చిన్న చిన్న పార్టీలు చేసుకోవచ్చు చక్కగా. ఇది పార్టీ ఏరియా అనేది ఒకసారి చూద్దామండి. ఈజీగా 50 members తో ఒక పార్టీ చేసుకోవచ్చు. ఎంత పెద్దగా ఉందో చూడండి మీరు. సో ఈ కన్స్ట్రక్షన్ కూడా స్ట్రక్చర్ అంతా అయిపోయిందండి విల్లాస్. ఇంకా ఇక్కడ నుంచి సుమారుగా ఒక 1 year లో మనం దీన్ని హ్యాండ్ ఓవర్ చేసి, ఇంత ఖరీదైన ల్యాండ్ లో ఈ రోజు కొన్న ఏ బిల్డర్ అయినా డెవలపర్ అయినా విల్లాస్ కట్టలేడు. ఎందుకంటే ల్యాండ్ ఖరీదు ఎక్కువ అవుతుంది. డెఫినెట్ గా అపార్ట్మెంట్స్ కడతారు. వాళ్ళైతే ఒక 2 lakh స్క్వేర్ ఫీట్ అన్న కడతారు. మనం ఇక్కడ కట్టేది 30-35,000 స్క్వేర్ ఫీట్ కంటే ఎక్కువ కట్టం. ఒక ఎకరానికి 2 లక్షలు ఎక్కడ ఇది. సో వాళ్ళు వర్టికలీ అప్ వెళ్ళాల్సి ఉంటుంది, లేకపోతే ఇది బిజినెస్ పరంగా ఇది వర్కౌట్ కాదు. సో ఎవరికైనా ఇది మంచి ఆపర్చునిటీ. ఇలాంటి చోట మళ్ళీ వేరే వాళ్ళు, అంటే ఇలాంటి అంటే రెసిడెన్షియల్ హబ్లో విల్లా ప్రాజెక్ట్ వచ్చే ఛాన్స్ మీకు చాలా తక్కువగా ఉంటుంది. ఇది ఎవరికైనా విల్లా కావాలి, ఒక స్టేటస్ సింబల్గా మీకు ఉండాలి అంటే ఖచ్చితంగా ఇది ఒక బెస్ట్ ఆప్షన్ కింద చెప్పొచ్చు. మీరు ఒకసారి లొకేషన్కి వచ్చి చూడండి, మీకు బాగా నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. మరిన్ని డీటెయిల్స్ కోసం స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ ప్రకాష్ గారు. థ్యాంక్ యూ సో మచ్.